కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అంటే పైన అక్కడ ఢిల్లీ నుంచి మొదలు పెడితే ఇక్కడ గల్లీ దాకా ప్రతి ఒక్కరూ మాకెంత కమిషన్ అని ఆలోచించేటోళ్ళే తప్ప ఈ దేశం మాది, ఈ దేశ ప్రజలు మా ప్రజలు కాబట్టి వీళ్ళ కోసం ఏమైనా చేయాలనే ఆలోచన వీళ్ళకు ఉండదు. ఇంకొకటి ఉచిత బస్సు ఇచ్చిండ్రు అని మీరు అంటున్నారు. ఆ ఉచిత బస్సు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొగుడు పెళ్ళాలు ఎటన్నా ఊరుకోదాం అనుకున్నాను. మొగుడికి రూపాయి టికెట్, పెళ్ళాంకి రూపాయి టికెట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు, పెళ్ళాంది ఫ్రీ చేసేసిండు, మొగుడి రూపాయి టికెట్ ని ₹1.80 చేసిండు. అంటే నువ్వు 20 పైసలు బిచ్చం ఇస్తున్నావా, మెహర్బానీ చేస్తున్నావా తెలంగాణ ప్రజల మీద? మరి అంతే కదా, మళ్ళీ అక్కడికి ₹2 దాకానే వచ్చింది టికెట్. ఇదే విషయము ఒకవేళ ఒక సింగిల్ యువకుడు ఉన్నాడు అనుకోండి, అన్మ్యారీడ్ అబ్బాయి, అతనికి వాడి పరిస్థితి ఏంది? మధ్య తరగతిలో ఉన్న వాళ్ళు ఉంటారు. ప్రతి మహిళ వెళ్ళి ఫ్రీ బస్సును ఉపయోగించుకోరు కదా, కొందరు ఉపయోగించుకోకుండా ఉంటారు. సరే, ఈ ఫ్రీ బస్ ఇచ్చింది, దీనివల్ల పెద్ద లాస్ ఏంటంటే ఆటోలు నడవకపోవడం వల్ల ఆటో వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి,